భారత్ చైనాలకు సంబంధించి మొన్నటిదాకా తలెత్తినటువంటి వివాదం కొంత పరిష్కారం. ఎందుకంటే అమెరికా బలంగా ఉంటే చైనా మనతో జాగ్రత్తగా ఉంటుంది, అమెరికా బలహీనంగా ఉంటే చైనా మనతో ఆటలాడుతుంది. బైడెన్ ఉన్నప్పుడు మనల్ని ఇబ్బంది పెట్టడం కోసం అని చెప్పేసి గాల్వన్లోయలోకి సైన్యాన్ని పంపించడం, ఆ ఓవర్ యాక్షన్ చేస్తూ వచ్చినటువంటి చైనా ఇప్పుడు ట్రంప్ రావడం, ట్రంప్ మనకు అనుకూలంగా ఉంటాడని తెలుసు, చైనా అంటే తీవ్రంగా ద్వేషిస్తాడని తెలుసు. అదే బైడెన్ వచ్చేటప్పటికి పైకి మాట్లాడుతూ చైనాతో పూర్తి స్నేహహస్తాన్ని నాటుకుంటూ చేసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు అందుకనినే చైనా మనతో వ్యవహారాలని దారికి తెచ్చుకుంది. తాజాగా భారత్ చైనాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల విషయంలో మరో ముందడుగు పడింది. రానున్న వేసవిలో కైలాస్ మానస్ సరోవర యాత్రను పునరుద్ధరించాలని ఇరు దేశాలు నిర్ణయించినాయి. టిబెట్లో ఉన్న ఈ పవిత్ర క్షేత్రాల సందర్శన కరోనా కారణంగా 2020 నుండి నిలిచిపోతే ఆ తర్వాత గాల్వన్ ఘర్షణల నేపథ్యంలో ఒప్పందాలను పునరుద్ధరించుకోలేదు. తాజాగా 2 రోజుల పర్యటన నిమిత్తం చైనా వెళ్లిన భారత విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ బీజింగ్లో చైనా ఉప విదేశాంగ మంత్రితో జరిపిన చర్చల్లో ఈ విషయం మీద అంగీకారం కుదిరింది. మరోవైపు 2 దేశాల మధ్య నేరుగా తిరిగే విమాన సర్వీసులను కూడా పునరుద్ధరించాలని ఇరు దేశాలు సూత్రప్రాయంగా అంగీకరించినాయి. ఇందుకు సంబంధించిన సాంకేతిక అంశాల మీద చర్చించేందుకు 2 దేశాల అధికారులు త్వరలో భేటీ కాబోతున్నారు.